ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా ప్రభుత్వ సలహాదారుడిలా కాకుండా వైసీపీ కార్యకర్తల ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. సజ్జలపై ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసింది టీడీపీ. ప్రభుత్వ సేవకుడిగా ఉంటూ ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ఆయన వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెడుతూ ప్రతిపక్షాలపై రాజకీయ విమర్శలు చేయడం పట్ల టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 134A సెక్షన్ ఉల్లంఘించడమే కాకుండా ఐపీసీలోని 171, 123, 129, 134 సెక్షన్లను కూడా సజ్జల ఉల్లంఘించారని, అందువల్ల ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారైన నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే అనేక సార్లు వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తెలుగుదేశం కీలక నేతలు ఎన్నికల కమిషన్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని, గత 5 ఏళ్లుగా ప్రభుత్వ సలహాదారులా కాకుండా వైసీపీ కార్యకర్తల ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారని కూడా ఆరోపించారు. ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ ఖజానా ఖర్చుతోనే అధికార పార్టీ పనులు చేస్తున్నారని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. సజ్జల ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ మార్చి 18, 22వ తేదీల్లో ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలపై బహిరంగ ఆరోపణలు చేశారని అచ్చెన్నాయుడు తన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం నాయకులు, అధికారుల మధ్య వ్యక్తిగతంగా లేదా సమిష్టిగా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించడం నిషేధమని కూడా వివరించారు. దీనికి విరుద్ధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ నేతలు, అభ్యర్థులతో భేటీలు, వీడియో కాన్ఫరెన్స్లు కూడా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన పత్రికల క్లిప్పింగ్లు, మీడియాతో మాట్లాడిన వీడియోలను కూడా ఎన్నికల ప్రధానాధికారికి తెలుగుదేశం పంపింది. ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా ఉంటూ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఐపీసీలోని వివిధ సెక్షన్లు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని అచ్చెన్నాయుడు ఆ లేఖలో అభ్యర్థించారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సలహాదారు పదవి నుంచి సజ్జలను తొలగించాలని కూడా ఎన్నికల కమిషన్ కు అచ్చెన్నాయుడు కోరారు.